ఉషా, అరుణ్, ఆది హాయ్. ఇవాళ ఆలంపూరు మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము విజయవాడ నుంచి. ప్రస్తుతం చిలుకలూరుపేట పద్మనాభాయ హోటల్కి వచ్చి టిఫిన్ చేసి చిలుకలూరుపేట నుంచి బయలుదేరుతున్నాం. ఇవాళ డేట్ వచ్చేసరికి 26th May 2025. ఇదిగో కార్ వేసుకొని బయలుదేరాము. పెద్ద టూరు. లాస్ట్ టైం తిరుపతిలో చెప్పారు కదా, ఇప్పుడు ఆలంపూర్. లాస్ట్ టైం తిరుపతిలో ఒక్క నిమిషం చెప్పు, సరిగ్గా పెట్టుకో. జనక పట్టుకో ఉండు. ఇంకా ఏంటి అందరు కెమెరా చూడు. ఇది అలంపూర్లోని జోగులాంబ టెంపుల్. అక్కడ బాలబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం. బహమనీ సుల్తాన్లు పగలగొట్టిన నందీశ్వరుడి విగ్రహం. బాలబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ఇది. ఇప్పుడు అరుణ్ తేజ కొంచెంసేపు చెప్తాడు. చెప్పు. హాయ్ అరుణ్. హాయ్. వాట్ అబౌట్ వై ఇక్కడ చెప్పు. మేము ఇక్కడ మహానందిలో ఉన్నాము. మహానంది కాదురా, ఆలంపూర్. ఆలంపూర్. సరే, ఇంకేమైనా చెప్తావా? ఏం చెప్పాలి? ఇదే బాలబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం. ఫొటోస్ ఫొటోస్ చూడండి చూడండి చూడండి. అరో 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 అరో. మరి వాడికి అది ఇది అంటున్నారు కదా. రండి రండి అమ్మాయి. రండి. హరహర మహాదేవ శంభో శంకర. ఇది బ్రహ్మాలయాలు అంటారు, నవమ బ్రహ్మలు అంటారు. ఇక్కడ ఆలంపూర్లోని వెదర్ అయితే ఫుల్ కోల్డ్గానే ఉంది. ఆయిచ బాబు కొంచెం కోపంగా ఉన్నాడు. అయ్యి కదా, వెళ్దాం వెళ్దాం. పొద్దున 11కి వర్షం, మొత్తం గాలే. గాలులు చినుకులు ఉంటాయి. మీరు వెళ్ళండి దేవాలయం. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం పరివరివేషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టమకిదం పుణ్యం యత్పఠే సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. ఏది ఏమిషా
అది నువ్వు కూడా ఫోటో అమ్మతో నువ్వు కూడా కూర్చో నువ్వు కూడా కూర్చో నిలువుగానే అడ్డం కదా ఈ అడ్డగది ముందరికి రా కొంచెం మేము ఇక్కడ దాకా రావచ్చు పైన నడిచిడు ఇది బాలబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం జోగులాంబ అమ్మవారు ఉండు అది అమ్మవారి దేవస్థానం బాలబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం చెప్పు ఇది బాలబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం ఇచ్చుడు అరుణ్ దండం పెట్టుకొని ఇచ్చుడు దండం పెట్టుకొని చెప్పు ఆలంపూర్ వచ్చాము ఆదిత్యని తీసుకొని అరుణ్ని తీసుకొని వాళ్ళ అమ్మ తీసుకొని ఆయిచి బాబు ఏమైనా అల్లరి చేస్తున్నాడు బాగా ఇటు రావాలి ఎటు వెళ్ళకూడదు ఇటు రావాలి అటు వెళ్దామా ఉషా నువ్వు తడుస్తున్నావు మరి ఇంకా అరుణ్ తడుస్తున్నాం వెళ్దామా బాలబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం జోగులాంబ అమ్మవారి టెంపుల్ బాగా జరిగిందా దర్శనం అది ముక్కు తీరిందా ఆయిచి బాబు పుట్టినప్పుడు వస్తాం అనుకుని ముక్కు తీరిందా చాలా బాగా దర్శనం అదిగో జోగులాంబ అమ్మవారి దేవస్థానం చాలా బాగా జరిగింది కదా ఇక్కడ ఫోటో జోగులాంబ అమ్మవారి దేవస్థానం ఆదిత్యబాబు మాకు పుట్టాలని చెప్పి అమ్మవారి దండం పెట్టుకున్న తర్వాత 14 ఏళ్ళ తర్వాత ఆదిత్యబాబుని తీసుకొని మేము ఈ దేవస్థానానికి వచ్చాం నేనే ఉషా పిల్లలు ఇదే జోగులాంబ అమ్మవారి టెంపుల్ మా మొక్కు తీరింది జోగులాంబ అమ్మవారి దేవస్థానం ఉషా మూడిట్లో ఒక గుడి కంప్లీట్ అయింది ఆలంపూర్ ఫస్ట్ కంప్లీట్ అయింది ఇక్కడ నుంచి మేము మహానంది వెళ్ళబోతున్నాం హ్యాపీ జర్నీ మరోసారి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అమ్మవారి అనుమతితో మళ్ళీ ఇంకోసారి వస్తాం జై జోగులాంబ అమ్మ తుంగభద్ర నది చూడడానికి వెళ్తున్నాము నిదానికి పైకి అక్కడ జారి పడతారు ఇక్కడ ఉషా ఈ నదీ పుష్కరాలకే మనం 14 ఏళ్ళ క్రితం వచ్చాము అప్పుడే ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఇదే తుంగభద్ర నది తుంగభద్ర నది ఈ పుష్కరాలకి మా తుంగభద్ర నది ఒడ్డునున్న జోగులాంబ అమ్మవారు బాలబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానానికి 14 సంవత్సరాల తర్వాత ఒక పుష్కరం పూర్తయిన 2 సంవత్సరాల తర్వాత వచ్చాము ఇంకెక్కడికి వెళ్తామమ్మా అర్జున్ సినిమాలో మీనాక్షి పాటలో హీరోయిన్ లాగా మా ఆవిడ అలా నడుచుకుంటూ వస్తున్నది వాట్సాప్ మామూలుగా
నవ్వు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మహానందిలో మార్నింగ్ దర్శనం చేసుకొని ఏపీ టూరిజం హోటల్కి వచ్చి ఇడ్లీ సాంబార్ తింటున్నాం. ఆయిబాబు బాగానే కోఆపరేట్ చేశాడు మాకు. మేము చక్కగా దర్శనం చేసుకున్నాం. అడ్డంగా పెట్టి చాలా బాగుంది. ఇంకా మసాలా దోశ సూపర్. ఇది ప్లేన్ అది ఇడ్లీ. హాయ్ చెప్పు. అది హాయ్. అది హాయ్ చెప్పి ఇక్కడ యూట్యూబ్ హాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఆగు. స్లోగా రండి. ఇది మహానంది క్షేత్రం అండి. మేము మా ఫ్యామిలీతో వచ్చాము. ఆదిత్యబాబు, ఉషా, అరుణ్ తేజ మొత్తం సైలెంట్గా అయిపోయింది. హాయ్ అరుణ్. ఏంటి వాళ్ళు ఎక్కడున్నావు నువ్వు? మహానందిలో ఇక్కడే ఉండవు. చేది నాది చూడమ్మా. ఇంకా చూడు. $150 ఏంటి? హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము అహోబిలంలో వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. ఎక్కడ? అహోబిలంలోనా? నువ్వు అటు వెళ్ళి దగ్గరికి వెళ్ళి అదే ఇటుదా అటు వెళ్ళి. నువ్వు కూడా వెళ్ళు ఉషా. దాదిదా ఉషా చూడండి. ఆదిదా దా ఇల్లు. అమ్మ ఉషా. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎలా ఉన్నారు. ఎలా ఉంది ఇది చూడండి, తర్వాత హట్ అయిపోతారు. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. హాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎందుకు హట్ అవుతారు, తర్వాత వీడియోలో మీరు అలాగే చూసుకుంటారు. అదేయా చేస్తావా
చేస్తావా ఇక్కడ? కింద దర్శనం చేస్తాం. కింద 1 గంట వరకు పెట్ట దర్శనం. కింద 1 గంట వరకు పెట్ట దర్శనం. కింద 1 గంట వరకు పెట్ట దర్శనం. నువ్వు కూడా వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళారు. Smile, smile. Smile, smile. Smile, smile. Smile. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇవాళ అహోబిలం గుడికి వచ్చాం. ఇదిగో అహోబిలం నరసింహస్వామి, ఎగువ అహోబిలం నరసింహస్వామి గుడి దర్శనం అయిపోయింది. వాళ్ళ తేదీ 27 మే 25. అది హాయ్ చెప్పు. రెండు ఎందుకు? ఎన్ని తీసుకున్నావు? ఒకటే కాడు అడిగావు. అది అటెలకు బాబు ఇట్రా. వైబాబు ఇక్కడదా. వైబాబు వైబాబు చూడమ్మా. వైబాబు వద్దమ్మా, ఏమొద్దు, డేంజర్ అయ్యి. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి. ఇది ఎగువ అహోబిలం క్షేత్రము, లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. నేను ఉషా పిల్లలు కలిసి వచ్చాము. మా అచ్చబాబు పుట్టక ముందు తుంగభద్రా నది పుష్కరాలు వచ్చినాయి. ఆ పుష్కరాల టైంలో మేము ఈ గుడికి వచ్చాము. మళ్ళీ 14 ఏళ్ళ తర్వాత మా అచ్చబాబుని తీసుకొని, మా అరుణ్ బాబుని తీసుకొని పైకి ఎక్కువ కూడా మా అరుణ్ బాబుని తీసుకొని ఈ గుడికి వచ్చాము. కెమెరామ్యాన్ ఉషతో, గంగతో రాంబాబు వేణుమాధవ్ పిల్లలు ఫోటో తీస్తాను. ఉండండి, అట్లానే ఉండండి. இங்கே பாரு, சைடு சைடு சைடு. ఎక్కడికి వచ్చారు? అహోబిలంలో ఎప్పటికి వచ్చారు? అరుణ్ బాబు ఎందుకని అలా సైలెంట్గా ఉన్నాడు? అచ్చి బాబు హాయ్. అమ్మా మేము పడాలి. స్వాతి ముత్యం ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ.
చేయని అది డ్యాన్స్ చేయి. తక్కిట తదిమి తందాన. తడబడి అడుగుల తప్పడి పాట 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 పాట. రండి నడుచుకుంటూ రండి దానిగా. ఇక్కడ కాదు అక్కడ దిగుదాము. వీడియో కొంచెం ఒక అరగంట వీడియో అన్న ఉండాలి కదా మనం ఇంత ప్రయాణం చేసినందుకు. అదే టైంలో అసలు పెడతాను. చాలే దా కోత వస్తుందిరా. సరే ఆ కోతిని తీసుకొస్తా, ఫోటో దిగుతా ఒకటి చిన్న కోతితో ఫోటో. అరుణ్ అరుణ్ కోతితో ఒక ఫోటో. అరుణ్ అయ్యో నీ వైపే చూస్తాను. అయ్యో రాని అరే నీ స్పెట్స్ ఎక్కడ చూసుకున్నావా? ఇది టెంపుల్ దాకా చెప్పేది ఇక్కడ ఆపమంటారు అనేది పొడిచేయండి. మళ్ళీ కింద మెయిన్ కదా. ప్రతిదానికి ఎంత అయిపోతాయి అంటారు. ఒక చోట చేరుతున్నాయి చూడు, గుంపులుగా ఒక చోట ఉంటున్నాయి అన్ని. అదే మళ్ళీ అవునరా, వాటితో పాటు నువ్వు బటర్ఫ్లైస్ చూస్తున్నా. అరుణ్ తేజ అని నువ్వేగా ఉన్నావు. అరుణ్ ఇలాంటి జర్నీ చేస్తున్నాడు అని ఫ్యూచర్లో చూసుకుంటావు కదా, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటావు వెళ్ళంగానే. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. అరే మైక్ తేవాల్సిందిరా. ఇది అహోబిలంలోని దిగువ క్షేత్రం అహోబిలము. అరుణ్ తేజ, ఆదిత్య వైభవ్ ఇద్దరు చక్కగా దర్శనం చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో గుడి. ఇక్కడ అమ్మవారి గుడి.
ఒక పరిశ్రమ చేద్దాం ఉషా. చూడండి నువ్వు కూడా చేసి నువ్వు కూడా వెళ్ళవి. అదే 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 అది అది అదే చూడు ఇటు రామ్మన్నా చూడు ఇటు రామ్మన్నా మొత్తం వెనకాల అవన్నీ రావు చూడు. అది ఓకే ఓకే సూపర్. హాయ్ ఫ్రెండ్స్, మేము దిగువన ఉన్న మహోబీర క్షేత్రంలో ఉన్నాము. ఆడిను ఆదిత్య మేము ముగ్గురం ఇక్కడ ఒకసారి అలా బిల్లి దిగుతాము. కట్టుగా అలా బిల్లి గుళ్ళో ఆటలు ఏంటనే ఆదిత్య వెళ్ళాలి. వద్ద ఆటలు ఫోటో ఫోటో ఒక ఫోటో అన్న ఒక్క నిమిషం. కానీ కానీ తీసి కానీ కానీ తీసి రండి రండి దండం పెట్టుకుంటు రండి. అవును కూడా ఇలా అమ్మతో పడరా వీళ్ళు వీడియో తీస్తా వీళ్ళు అమ్మతో పడరా. అహోబిలం నరసింహస్వామి క్షేత్రం దిగువన ఉండేది, కొండ దిగువన ఉంటుంది. చాలా బాగుంది దేవాలయం. ఉషా పిల్లలు మీ అందరం దశావతారాలు ఉన్నాయి. కొంచెం ముందర పెట్టుకో కెమెరా. జూమ్ చేయి, బ్లర్ అవుతుంది. జూమ్ చేయి. పైకి ఉందండి గుడి కింద పైదాకా వెళ్ళే వాళ్ళు పైకి వెళ్తారు. ఇక్కడ ముందు దాకా ఉండేది కొట్టారు, తవ్వారు. అదంతా ఇక్కడ దాకా ఉండేది, ముందు దాకా ఉండేది తవ్వారు ఇదంతా రోడ్డు కోసం. పైన ఉందండి, ఇంకా పైన చాలా ఉంది చూడాల్సింది పైనే. కింద గుడి దర్శనం చేసిన తర్వాత పైకి వెళ్ళాలి. గుహలు ఉంటాయి. ఇది యాగంటి మహాక్షేత్రం. అరుణు, ఉషా, నేను ముగ్గురు వచ్చాం. యాగంటి ఆదిత్యబాబు కార్లోనే పడుకున్నాడు. ఇది చూడండి ఒకసారి.
ఇది యాగంటి మహాక్షేత్రం. ఇగో పుష్ప సినిమాలో ఇక్కడే స్వామివారి కిరీటం తీసుకొచ్చిస్తుంది శ్రీవల్లి. తీసుకుందాం పదండి. వెళ్ళు. ఇది యాగంటి బసవన్న అంటారు కదా. యాగంటి బసవన్న క్షేత్రానికి వచ్చాం. యాగంటి ఉషాను అరుణు యాగంటి బసవన్నకి దండం పెట్టుకున్నారు. సిద్ధాంతంలో యాగంటి బసవన్న వేస్తారని కూతురు వీరబ్రహ్మగా చెప్పిన యాగంటి బసవన్న నేను. చూడు దా దా. సరే యాగంటి కోనేరు. అబ్బా బాగుంది కానీ స్లిప్ అవుతుంది. అక్కడ వెళ్ళి నీళ్లు చల్లుకోవాల్సింది కదా. ఇది యాగంటి మహాపుణ్యక్షేత్రం. హుషారైన పిల్లలు దర్శనం చేసుకున్నాం. రండి నిదానంగా రండి. అదే